హలో ఫ్రెండ్, నేను మీ హర్షవర్ధన్. తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేమైతే కింది గారికి అయితే పోతున్నాం. మా దిక్కు అట్లా అంటారు, మీ దిక్కు ఏమంటారు? ఇది మా మమ్మీ అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ముందరైతే వెళ్తాను. మా అన్నయ్య ఇంకా మా ఇంకో నాన్న అయితే వెళ్ళిపోయారు కింది గారికి. అయితే మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్. వెళ్దాం పదండి. ఉత్తే కాళ్ళు ప్లస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఏమో చికెన్ సెంటర్ ఫ్రెండ్స్. చికెన్ కొడతారు, వీటికెళ్ళి వేసుకొస్తారు. ఇక దగ్గర అయితే మా ఇల్లుకి అయితే ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. ఈ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది. మనం ఇదిగోండి, ఇదే బుర్జుగడ్డ అంటారు, బుర్జుగడ్డ అంటారు, బుర్జుగడ్డ అంటారు, బుర్జుగడ్డ అంటారు ఫ్రెండ్స్. దీన్ని అయితే చెప్తున్నాను కదా. అక్కడైతే దుర్గామాతను అయితే పెట్టారు. దుర్గామాత పండుగ అయిపోయాక నిమజ్జనం అయితే వేశారు. ఇప్పుడైతే అక్కడైతే హనుమాల గుడి ఉంది. హనుమాల గుడి కింద మనకు కొంచెం సగం ముందరికి అప్పుడు ఆయిల్ అయితే చేరుకుంటాం. లేదా పారవడ్డిల్లు దీంట్లో కూడా కౌడి చేస్తాం. మీరైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి అంత వీడియో తీద్దామని. ఇప్పుడైతే నేనైతే మీకైతే చూపెడతా. ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. ఇంకొక 10 కిలోమీటర్, ఇంకొక 15 కిలోమీటర్స్ ఉండొచ్చు. 15. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి ఫ్రెండ్స్. షాప్ అయితే మూసేసాయి. మనం కొనుక్కున్నామంటే కూడా లేవు పైసలు. ఇప్పుడైతే మన హనుమాల గుడి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదే మన హనుమాల గుడి చూడవచ్చు. ఇలా అయితే అది మనమైతే ఏడుకెళ్ళి అయితే పోదాం. ఇక్కడ బతుకమ్మ పెట్టారు, పెద్దవి చిన్నవి పెట్టి. ఇక వీటిని కూడా నిమజ్జనం చేసి దాంతో పాటు దుర్గామాత కూడా నిమజ్జనం. ఇదే శివలింగం. ఈ శివలింగంలో ఇదే శివలింగం ఫ్రెండ్స్. అక్కడ చూడొచ్చు, మీకైతే కనిపిస్తుండొచ్చు ఈడ హనుమాల గుడి. ఈ హనుమాల గుడికి అయితే చాలామంది వస్తారు. ఇదిగోండి, ఇంకా ఏడుకోవాలంటే అక్కడ ఉంది కదా, అక్కడికి పోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇంకా అక్కడికి పోవాలి. ఆడుకోవాలంటే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ అయితే పోవాలి. 10 కిలోమీటర్స్ గుర్తుంచుకోండి, 10 కిలోమీటర్స్. పిల్లలు కూర్చోండి. డాక్టర్ అయితే స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్. వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనమైతే ఇంకొక 4 కిలోమీటర్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆడ వరకు పోవాలంటే ఇదే ఒక 1 కిలోమీటర్ గంటకి 1 కిలోమీటర్ ఉంటుంది. చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, వంకాయ పులుసు.